సెక్రటరీ సార్. సెక్రటరీ పబ్లిక్ బాగానే వచ్చినట్టున్నారు. వచ్చారు సార్. చూడు సెక్రటరీ, ఈ రోజుల్లో కూడా గాంధీ గారి సెంటిమెంటు చాలా మందిలో ఉంది. వాళ్ళందరి ఓట్లు మనకు రావాలంటే మనం గాంధీ గారికి నమస్కరించాలి. ఓ నా ప్రియమైన ప్రజలారా, తల్లులారా, తండ్రులారా, అక్కలారా, అన్నలారా, అలాగే నేటి యువతీ యువకుల్లారా, అందరికీ పేరు పేరున చేతులు జోడించి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. అయ్యా, నేను ఈసారి చెప్పు గుర్తు మీద ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. నన్ను గెలిపిస్తే అసెంబ్లీలో మీ గురించి కొట్లాడతా, మంచి మంచి పథకాలను తీసుకొస్తా, వృద్ధులకు పింఛన్లు ఇప్పిస్తా, 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తీసుకొస్తాను. అలాగే యువతీ యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తాను, మీకు ఇండ్లు కట్టిస్తాను, మీ బస్తీలలో దవాఖానలు కట్టిస్తాను, శ్మశాన వాటికలు కూడా కట్టిస్తాను. అంతేకాదు, ముఖ్యంగా అతి ముఖ్యంగా మహిళల మీద అనేక అత్యాచారాలు జరుగుతున్నవి. వాటినన్నిటినీ అరికడుతూ నేరస్తులకు కఠిన శిక్షలు పడేలాగా కొత్త చట్టాలను రూపొందిస్తానని నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. నన్ను నమ్మండి. ఈ గాంధీ గారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ చెప్పు గుర్తుకే ఓటేసి నన్ను గెలిపించండి. మరి నాకు చాలా మీటింగులు ఉన్నాయి. మరి నేను వెళ్ళొస్తా. నమస్కారం. ఒరే దొంగ వెధవా, ఎన్నాళ్ళు మోసం చేస్తావరా ఈ జనాల్ని? నీ గుర్తుతోనే నీకు బుద్ధి చెప్పే రోజు వస్తుందిరా. రేయ్, అమ్మని అమ్మ, ఎంత అందంగా ఉందిరా ఫిగర్. ఏ బ్యూటీ, వస్తావా? నీ రేట్ ఎంత? ఆగో, వదులు ప్లీజ్, లీవ్ మీ. నో బేబీ, రా, నాతో రా. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి, నేను అలాంటి దాన్ని కాదు. అవునా, నో ప్రాబ్లం, నాతో రా, స్వర్గం చూపిస్తాను. చిచి, నువ్వు మనిషివేనా? నీకు అలా అనిపించట్లేదా? ఒంటరిగా ఉన్న అమ్మాయిని అల్లరి చేయడం న్యాయం కాదు. న్యాయం అన్యాయం నాకెందుకు? రా. ఎవరైనా ఉన్నారా? హెల్ప్ మీ ప్లీజ్, హెల్ప్ మీ. ఎవరైనా ఉన్నారా? ఏయ్, ఆ అమ్మాయిని వదిలిపెట్టు, ఆ అమ్మాయిని వదిలిపెట్టు. నువ్వెవడివిరా? నేను ఈ అమ్మాయిని రక్షించడానికి వచ్చాను. నీకేం అవసరం? చూడు నాయనా, మన భారతదేశంలో స్త్రీని గౌరవించడం సాంప్రదాయం. తప్పు నాయనా. ఓరా ముసలోడా, రావే. వద్దు వద్దు వద్దు. నో నో, వద్దు ప్లీజ్, లీవ్ మీ. నన్ను వదిలిపెట్టండి ప్లీజ్, నన్ను వదిలిపెట్టండి, దండం పెడతా. వదలండి ప్లీజ్. హే రామ్, నేను ఆశించిన స్వాతంత్ర్యమా ఇది? బ్రిటిష్ తూటాలకు ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన
ఫలితమా ఇది? బంగారు తల్లి ఏడవకమ్మ ఏడవకు, నీ గుండె పగిలేలా ఏడవకమ్మ ఏడవకు. బంగారు తల్లి ఏడవకమ్మ ఏడవకు, నీ గుండె పగిలేలా ఏడవకమ్మ ఏడవకు. చట్టాలెన్ని ఉన్నా చుట్టబండాలాయి, చట్టాలెన్ని ఉన్నా చుట్టబండాలాయి. నీ తర్వాత లెక్క మారును తల్లి, నీ గుస చూడకుండా ఉన్నామి తల్లి. నీ తర్వాత లెక్క మారును తల్లి, నీ గుస చూడకుండా ఉన్నామి తల్లి. అయ్యో అయ్యో ఓ దేవుడా, అస్తమించే సూర్యుడా రేపటి బగబగ మండే దేవుడా, అస్తమించే సూర్యుడా రేపటి బగబగ మండే దేవుడా. మా ఆడపిల్లలకు శక్తిని ఆదిశక్తిలా తయారు చేయి, ఆదిశక్తిలా తయారు చేయి, ఆదిశక్తిలా తయారు చేయి. బాపు, నీ కళ్ళ ముందే ఒక కామాంధుడు నన్ను కాటేశాడు. నా జీవితం నాశనమైంది. నన్ను ఎవరైనా చేరదీస్తారా? ఎందుకంటే నేను శీలం కోల్పోయిన దాన్ని. కానీ వాడు ఎందరి జీవితాలను చిదిమేసిన శీలం కోల్పోడు. ఎందుకంటే వాడు మగాడు. తరతరాలుగా మగవాడి చేతిలో ఆడది బలవుతూనే ఉంది. బాబు, ఏ కోర్టు బోన్లో నిలబడినా కళ్ళు లేని న్యాయదేవత సాక్ష్యాధారాలు అడుగుతుంది. అయ్యో భగవంతుడా, రక్షక భటుల చేతుల్లో, రాజకీయ నాయకుల చేతుల్లో నలిగిపోతున్న ఆడదానికి రక్షణ ఎక్కడుంది? ఇదేనా మీరు కోరుకున్న స్వాతంత్ర్యం? ఇదేనా నేటి సమాజంలో మహిళల పురోగతి? మొన్నటి నిర్భయ నుండి నేటి మహిళా కానిస్టేబుల్ వరకు, ముక్కుపచ్చలారని బాలిక నుండి పండు ముదుసలి వరకు ప్రతి ఆడది మగవాణి చేతిలో వంచబడుతూనే ఉన్నది. అది మామూలు సామాన్య స్త్రీ అయినా, ప్రజలను రక్షించే పోలీసు ఉద్యోగి అయినా. ఇదేనా మన మహిళ పురోగతి? చదువుల్లో, ఉద్యోగాల్లో, చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నాం. కానీ మానవ మృగాల్లో మార్పు కోసం ఏం చేస్తున్నాం? చట్టసభల్లో, న్యాయస్థానాల్లో ఎన్ని మార్పులు తెచ్చినప్పటికీ సరైన శిక్షలు అమలు కావడం లేదు. ప్రతి తల్లి తన కొడుకును నైతిక విలువలతో పెంచాలి. సాటి స్త్రీని తోబుట్టుగా చూడగలిగిన నాడు మార్పుకు పునాది పడుతుంది. ఆ మార్పు కోసం స్త్రీయే కృషి చేయాలి. ఎందుకంటే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. తల్లి కొడుకును చిన్నప్పటి నుండి విలువలతో పెంచగలిగిన నాడు ఇది సాధ్యమవుతుంది. గాంధీజీ చెప్పినట్లు అర్ధరాత్రి అమ్మాయి నిర్భయంగా తిరగగలిగిన నాడు నిజమైన స్వాతంత్రం వస్తుంది. అలాంటి స్వాతంత్రం కోసం తరతరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇంకా వేచి చూస్తూనే ఉందాం.